బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దైవశాంతి అందరిపై కురియుగాక. మనం ఈ రోజున దివ్య ఖురాన్ నుండి ఖురాన్ యొక్క సందేశం కార్యక్రమంలో మీతో 2 నిమిషాల కార్యక్రమంలో మనం ఉన్నాము. 40వ అధ్యాయం నుండి 7 నుండి 9 వాక్యాలు తెలుసుకుందాము. ఇవి దైవదూతులు దైవదాసుల గురించి చేసే ఒక ప్రార్థన అన్నమాట. దైవదూతులు సృష్టి కార్యాన్ని నిర్వర్తించేవారు. దైవం యొక్క ఆజ్ఞ మేర సమస్త సృష్టి వ్యవహారాలను నడిపేవారు. ఏమండి, ఆయన తన సృష్టి నిర్వహణ నిమిత్తము కొంతమంది దైవదూతలను ఏర్పాటు చేసుకుంటారు. భటులు అనుకోండి, వాళ్ళు ఆ కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. వాళ్ళు దైవం యొక్క ఆజ్ఞ మేర అవి చేస్తూ ఉంటారు. ఏమండి, వాళ్ళు దాసులైనటువంటి మనుషుల గురించి ఒక ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు అంటే, ప్రభు, నీ కారుణ్యంతో నీ జ్ఞానంతో నువ్వు ప్రతి వస్తువుపై కూడా వ్యాపించున్నావు కనుక పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలేవారిని, నీ మార్గాన్ని అనుసరించే వారిని క్షమించు, వారిని నరకయాత్ర నుండి కాపాడు. మహాశిలారా, వారు చేసే ప్రార్థన దాసుల కోసం, దైవదాసుల కోసం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే భయంకరమైన నరకం ఏ విధంగా ఉంటుందో, అందులో వెళ్ళినటువంటి వాళ్ళు ఏ విధంగా యాతనలు పడతారో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ నరకం నుండి దైవమా నీ దాసులను రక్షించు. ఎవరైతే నీ గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నారో, నీ వైపున ఎవరైతే పశ్చాత్తాపంతో తప్పులు చేసిన తర్వాత, పాపాలు చేసిన తర్వాత పాపక్షమాపణ నిమిత్తం మరలుతున్నారో, నీ మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో, దైవ మార్గము సులభతరం కాదు కదండి, కష్టమైనటువంటిది. రాళ్ళు రప్పలతోటి, ఒడిదుడుగులతోటి నిండి ఉన్నటువంటి మార్గమే కదా. అయినప్పటికీ కూడా వాళ్ళు పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచాన్ని పరలోకం కోసం వాళ్ళు త్యాగం చేశారు. ఏమండి, చాలా జాగ్రత్తగా జీవితం గడుపుతున్నారు. ప్రాపంచిక తలుపు బెలుకులకు లొంగకుండా జీవితం గడుపుతున్నారు. నీ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇటువంటి వారిని నువ్వు క్షమించు దైవమా, నరకం నుండి కాపాడు. ఎందుకంటే నువ్వు నీ జ్ఞానంతో, నీ శక్తి సామర్థ్యాలతోటి, నీ కారుణ్యంతో సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నావు. మహాశిలారది దైవము ప్రతి చోట ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఫిజికల్గా ఉన్నాడని అర్థం కాదు. ఎందుకంటే ఆయన జ్ఞానం అంతా అక్కడ వ్యాపించి ఉంది. ఏది కూడా ఆయనకు సీక్రెట్గా ఏది కూడా లేదు, తెలియకుండా కూడా ఏది లేదు. అది ఆయన జ్ఞానంతో వ్యాపించి ఉన్నాడు, ఆయన కారుణ్యంతో వ్యాపించి ఉన్నాడు, ఆయన అధికారంతో వ్యాపించి ఉన్నాడు, శక్తి సామర్థ్యాలతో వ్యాపించి ఉన్నాడు. అది సర్వవ్యాప్తి అంటే ఓమ్నిసెంట్ అంటారు, ఓమ్ని ప్రెజెంట్. అంతే తప్పించి ఇక్కడ దైవం ఉన్నాడు, అక్కడ దైవం ఉన్నాడు అంటే దాని అర్థం ప్రతి దాంట్లో దైవం ఉన్నాడు అని అది కాదు అక్కడ అర్థం. ఆయన జ్ఞానం అంతా కూడా ఉంది. ఏ విధంగా అయితే సూర్యుడు పైన మొత్తం వెలుగంతా ప్రపంచంతో వ్యాపించి ఉన్నదో, అలాగే దైవము మొత్తం తన జ్ఞానంతో వ్యాపించిపోయి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సర్వేజన సుఖనభవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాహిర్ దవానా అండ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.